నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు జీఎన్ఆర్ ఆధ్వర్యంలోని జీఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ కోదండ రామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ జనవరి 17, 2026 శనివారం ఉదయం 9 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ను యువసేన అసోసియేషన్ వెంకటగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు పాల్గొననుండగా పలువురు పుర ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో సౌత్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుండి మెయిన్ టీమ్స్ పాల్గొనడం విశేషం. దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 25,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు, ఫోర్త్ ప్లేస్ 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు గంగోటి నాగేశ్వరరావు తెలియజేశారు. అదేవిధంగా టోర్నమెంట్ బెస్ట్ అటాకర్, బెస్ట్ సెట్టర్, బెస్ట్ ఆల్రౌండర్, బెస్ట్ లిబరో అవార్డులను ప్రత్యేకంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాకుండా టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి టీంకు ప్రోత్సాహ బహుమతిగా వాలీబాల్ కిట్ ను అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, కేవీకే ప్రసాద్, జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు, స్థానిక క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా జిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెమోరియల్, అంటే ఆయన ట్రస్ట్ సభ్యులు జ్ఞాపకార్థం ఈనాడు రామకృష్ణ గారు అయితేనేమి, ఆర్కేఎం గారు అయితేనేమి, శారదన్న గారు అయితేనేమి, వీళ్ళందరినీ జ్ఞాపకార్థం వాళ్ళకు ముందు కూడా గత 20 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా వెంకటగిరిలో ఒక స్పోర్ట్స్ ని ఎంటర్ చేసి ఇక్కడ యువతను ఉత్సాహపరిచేదానికి జిఎన్ఆర్ గా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు అంటే 17/1/2026 నుంచి 18 అంటే 2 రోజులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది చాలా భారతదేశానికి, ప్రపంచానికి గుర్తు చేసిన ఆట ఇది. అటువంటి ఒక వాలీబాల్ ని వెంకటగిరిలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆడించడం, దానికి జిఎన్ఆర్ గారి ట్రస్ట్ ద్వారా 2-3 రోజుల నుంచి కృషి చేయటం అద్భుతంగా. ఈ 2 రోజుల ప్రోగ్రాం కూడా వచ్చిన ప్లేయర్స్ మంచి చెడ్డలు చూసుకుంటూ, వాళ్ళకి భోజనాలు చూసుకుంటూ, వాళ్ళకి వసతులు చూసుకుంటూ వెంకటగిరిలో ఒక పండగ వాతావరణాన్ని ఏర్పరిచి దీన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్న జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున జిఎన్ఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీన్ని ప్రోత్సహించేదానికి రాజకీయేతర ప్రముఖులు అందరూ కూడా రేపు అటెండ్ అయ్యి, దాంట్లో భాగంగా మన రాష్ట్ర చైర్మన్ అయిన మా రవినాయుడు గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు, ఇతర రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా, టౌన్ ప్రముఖులు, తెలుగుదేశ ప్రముఖులు, స్పోర్ట్స్ మీద ఎక్కువగా ప్రేమ ఉండే, స్పోర్ట్స్ పరంగా ఉండే ప్రముఖులు అందరూ కూడా రేపు హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వెంకటగిరి ప్రజానికానికి, వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికాలకు అందరికీ పేరు పేరున నా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మనం ఇక్కడ వాలీబాల్ పోటీలు పెట్టుకుంటుంటాం. దానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇది గత 15 సంవత్సరాలుగా అందరూ వీక్షించి ఎంతో విధంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కంటిన్యూస్ గా ఒక కోర్ట్ వేసి దానికి ఫ్లడ్ లైట్లు పెట్టి కంటిన్యూగా ప్రాక్టీస్ చేసే విధంగా మన వెంకటగిరి టీములు తయారైనవి, బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
సో వాళ్ళందరి నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా రేపు 17, 18వ తారీఖులో బ్రహ్మాండమైన వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాము. దానికి మా గౌరవ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు, అదేవిధంగా షాప్ చైర్మన్ అయినటువంటి శ్రీ రవినాయుడు గారు వచ్చి రేపు మార్నింగ్ ప్రారంభిస్తారు. ఈ ఆటల్ని హ్యాపీగా వీక్షించి వాళ్ళందరి ప్లేయర్స్ అంతా కూడా చీజ్ చేయాలని చెప్పి వెంకటగిరి ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. సరే, ఎన్ని టీములు పాల్గొంటున్నాయి సార్ ఇందులో? సార్ అది మొత్తం 32 టీములు సార్. 26 ఓకే, మొత్తం 26 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొదటి ప్రైజ్ గా 50,000 రూపాయలు విజేతకి, అదేవిధంగా రెండో ప్రైజ్ 25,000 రూపాయలు, అదేవిధంగా మూడో ప్రైజ్ 10,000 రూపాయలు, నాలుగోది కన్సలేషన్ ప్రైజ్ 5,000 రూపాయలు. అదే విధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి టీమ్ కి నెట్, వాలీబాల్ వాళ్ళ ఊర్లో పోయి ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా మేము ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము. బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా వచ్చిన మా సోదరులు రాజేశ్వర గారు చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తున్నాము. అందువల్ల ప్రజానీకం అంతా వచ్చి వీక్షించి ఆనందించి ఈ సంక్రాంతిని బాగా చేసుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం. సార్, ఈ టీముల్లో ఏ రాష్ట్రాల నుంచి వచ్చినాయి సార్ టీంలో? సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్నట్టు మన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్, అదే విధంగా అంతర్రాష్ట్రాలైనటువంటి బెంగళూరు, చెన్నై, అక్కడి నుంచి అంతా వచ్చి టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆడుతున్నాయి. దాంట్లో కొంతమంది స్టేట్ ఆడిన వాళ్ళు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈసారి మహిళల్ని లేడీస్ ని ఎంకరేజ్ చేసే దానికని చెప్పి స్టేట్ ఆడినటువంటి లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడినటువంటి 2 లేడీ టీమ్స్ కూడా ఎంట్రీ చేస్తున్నాము. దాన్ని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్స్ అయితేనేమి లేదా బాలికలు అయితేనేమి వచ్చి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.